గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే అమ్మా, మనం యూనిట్ 3D చెప్పుకుంటున్నాం కదా. ప్రజెంట్ ఆల్రెడీ ఎక్సెప్షన్స్ గురించి కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏంటి, మల్టీ థ్రెడింగ్. ఎక్సెప్షన్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్. వాట్ ఈజ్ మీన్ బై థ్రెడ్? ఆల్రెడీ మనం థ్రెడ్ అంటే ఏంటి, మల్టీ థ్రెడ్ అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేసాం కదా ఫీచర్స్ ఆఫ్ జావాలో. ఓకే, మల్టీ థ్రెడ్ అంటే ఏ ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ a flow of control is nothing but thread. ఓకేనా. మల్టీ థ్రెడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై మల్టీ థ్రెడ్ అంటే మల్టిపుల్ ఫ్లో ఆఫ్ కంట్రోల్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ ఫ్లో ఆఫ్ కంట్రోల్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ థ్రెడ్ అనమాట. నథింగ్ బట్ మల్టీ థ్రెడ్. ఓకేనా. అంటే ఏంటి థ్రెడ్ అంటే ఏంటి తెలుసా? లైక్ ఏ ప్రాసెస్. ఐ మీన్ ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ జావాకి వచ్చేసరికి చూద్దాం. 2 types ఆఫ్ థ్రెడ్స్ ప్రాసెస్ జరుగుతుంటాయి. ఏ ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్. లైక్ మనం ఏంటంటే ఒక సేమ్ ఎట్ ద సేమ్ టైం టూ ప్రోగ్రామ్స్ రన్ అవుతూనే ఉంటాయి. లైక్ ఇక్కడ మన జావాకి వచ్చేసరికి ఒకటి ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఫోర్గ్రౌండ్ థ్రెడ్స్, బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్. ఎనీ జావా ప్రోగ్రామ్ రాయండి, ఖచ్చితంగా అది మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్. బికాస్ ఫోర్గ్రౌండ్ థ్రెడ్ అంటే ఏంటి? దట్ ఈస్ మనం ఏదైతే మనం రాస్తున్నామో, ఐ మీన్ ఏదైతే ప్రోగ్రామ్ ఫ్రంట్ ఎండ్లో రాస్తున్నామో అదంతా ఏంటి, ఫోర్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అంటే మనం గార్బేజ్ కలెక్టర్ అన్నాం కదా, గార్బేజ్ కలెక్టర్. లైక్ ఇప్పుడు మనం కలెక్ట్ అన్యూజ్డ్ మెమొరీ స్పేస్ని కలెక్ట్ చేసుకునే దాంట్లో పెట్టుకుంటుంది కదా, దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ అనమాట. లైక్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ మనం థ్రెడ్ అంటాం. లైక్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్. ఓకేనా. అలా మనం ఏదైతే మనం ఎంత చిన్న ప్రోగ్రామ్ రాయని ఏమైనా రాయండి, బట్ జావాకి వచ్చేసరికి ఆ ప్రోగ్రామ్ మనం ఏమంటాం, ఫస్ట్ ఆ థ్రెడ్ అది ఒక C++, ఇంకేమున్నాయి మనకి, కోబాల్, ఇవన్నీ ఉన్నాయి కదా. దట్ ఈస్ ద సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళ ప్రాసెస్ అనేది ఒక సింగిల్ ఫ్లోలోనే ఉంటుంది. లైక్ సీక్వెన్స్ ఆఫ్ ఫ్లో ఉంటుంది. అవునా. అంటే ఏంటి, మనం ఏదైతే మనం ప్రోగ్రామ్ రాసామో అప్ టు అదే కంటిన్యూగా ఒకటి దాని తర్వాత ఒకటి ప్రోగ్రామ్ మాడ్యూల్స్ అన్నవి ఫంక్షన్స్ అన్న ఫ్లో ఆఫ్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతాయి, అలా జరుగుతూనే ఉంటుంది. బట్ అవన్నీ ఏంటి, సింగిల్ థ్రెడ్. వాటికి బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్ ఏముండవు. జస్ట్ ఏదైతే మనం రాసామో అవే ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ అంటే 1 by 1 అయిపోయినాక ఒకటి జరుగుతాయి. బట్ ఇక్కడ మల్టిపుల్ ఎట్ ద సేమ్ టైం 2 ప్రోగ్రామ్స్ రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి జనరల్గా చెప్తున్నా, జనరల్గా ఏంటి, జస్ట్ స్మాల్ ప్రోగ్రామ్ అయినా జావా ప్రోగ్రాంలో ఫోర్గ్రౌండ్ మనం రాసిన ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది. ఎట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్లో అన్యూజ్డ్ మెమొరీ స్పేస్ ఏదో ఉందో దాన్ని కలెక్ట్ చేసుకుని ఉంటాయి అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ మల్టీ థ్రెడ్ అంటే అర్థమైంది కమ్మా. మల్టిపుల్ అంటే 2 ప్రోగ్రామ్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద మల్టీ ప్రోగ్రామింగ్. జస్ట్ మనం జనరల్గా ఫోర్గ్రౌండ్లో 2 ప్రోగ్రామ్స్ రాస్తే ఒకేసారి రన్ అవుతుంటుంది. C++కి వచ్చేసరికి అయితే దట్ ఈస్ ద సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామ్. ఓన్లీ ఒక సీక్వెన్స్ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైం 2 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ జావాకి వచ్చేసరికి ఏంటి, మనకి 2 ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎట్ ఏ టైం
ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ మల్టీ థ్రెడ్ ప్రోగ్రామింగ్. మోస్ట్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మన ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏంటి, ఎగ్జాంపుల్ లైక్ ఏ సర్వర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు గూగుల్ సర్వర్, ఇంకా నెక్స్ట్ అవన్నీ గూగుల్, ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి కదా, అవి ఏంటి, ఎనీ రిక్వెస్ట్ని ఎంతమంది క్లయింట్స్ ఉన్నాయి, ఇది ఒక సర్వర్ ఉంటుంది, దాని నంబర్ ఆఫ్ క్లయింట్స్. మనం యూట్యూబ్ చూస్తాం, నెక్స్ట్ జీమెయిల్ చెక్ చేస్తాం, యాహూ మెయిల్ చెక్ చేస్తాం, ఏదైనా ప్రజెంట్ ఏదైనా సెర్చ్ ఉంటే సెర్చ్లో చెక్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకే టైంలో మనకి ఎవరు సెర్చ్ చేసినా ఇది వీళ్ళకి ఒకేసారి ప్రాసెస్ జరుగుతుందా లేదా, దాన్ని నథింగ్ బట్ ఇది మల్టీ థ్రెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. దాన్నే మల్టీ థ్రెడ్ ప్రోగ్రామ్. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, మన జావాకి వచ్చేసరికి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటుందని చెప్పాను కదా. సో ఈ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నాయి, ఒకటి సర్వర్ ఉన్నాయి, ఒకటేసారి మనం వీళ్ళు 2 సార్లు వీళ్ళు రిక్వెస్ట్ పంపించారు, వీళ్ళు ఇద్దరు ప్రాసెస్ని ఒకేసారి చేస్తూ ఇద్దరికి సెండ్ చేయగలుగుతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ సర్వర్ program. That is nothing but multi-thread programming. Java, that's why Java is the multi-thread programming language. Okay, then next, creating threads in Java. How to create ఏ types of threads ఉన్నాయి, ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. creating thread in Java by extending thread class. ఎక్స్టెండ్ ద థ్రెడ్, క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మనం ఏం కీవర్డ్ యూజ్ చేస్తాం, ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేస్తాం కదా. ఎక్స్టెండ్ థ్రెడ్ క్లాస్ నుంచి మనం థ్రెడ్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంటర్ఫేస్ అంటే కూడా చెప్పాను కదా, థ్రెడ్ నుంచి క్లాస్ నుంచి ఇంటర్ఫేస్ నుంచి మనం థ్రెడ్ అనేది క్రియేట్ చేయొచ్చు బై థ్రెడ్ క్లాస్. బై నెక్స్ట్ రనబుల్ ఇంటర్ఫేస్. రనబుల్ అనేది ఏంటి, ఇంటర్ఫేస్ నుంచి ఇంటర్ఫేస్కి, మళ్ళీ ఇంటర్ఫేస్ నుంచి క్లాస్కి ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ క్లాస్ నుంచి క్లాస్కి అయితే ఎక్స్టెండ్ అని కీవర్డ్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఇంప్లిమెంట్ అని యూజ్ చేస్తాం. సో అందుకనే బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ బై ఇంప్లిమెంటింగ్ ద రనబుల్ ఇంటర్ఫేస్. ఓకేనా. సో మనకి థ్రెడ్ క్లాస్ మెథడ్స్, ఫస్ట్ వన్ ఏంటి, థ్రెడ్. బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ అన్నాక మనం ఎలా క్రియేట్ చేయవచ్చు థ్రెడ్ని చూద్దామని చెప్పాం కదా. సో దాంట్లో థ్రెడ్ క్లాసులో మెథడ్స్ ఉన్నాయి. క్లాస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. సో ఈ థ్రెడ్ క్లాస్ అనేది, దట్ ఈస్ ద థ్రెడ్ అనేది ఫ్రీ డిఫైన్డ్ క్లాస్. ఓకేనా. ఈ క్లాస్కి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఫ్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఏంటో చూద్దాం. సెట్ నేమ్ అంటే ఏంటి మనం మనకి అంటే థ్రెడ్కి ఏ నేమ్ ఇవ్వగలుగుతామో అదే థ్రెడ్ నేమ్ అనమాట. థ్రెడ్ నేమ్ అంటే మనం ఏదైతే థ్రెడ్కి నేమ్ ఇస్తామో సెట్ నేమ్. గెట్ నేమ్, థ్రెడ్ నేమ్ ఏదైతే ఇచ్చామో రిటర్న్ ద థ్రెడ్ నేమ్. ఓకే, దెన్ గెట్ ప్రియారిటీ. థ్రెడ్స్ ప్రియారిటీ, మనకి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి, 4-5 థ్రెడ్స్ ఉన్నాయి, 4-5 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఫస్ట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, థ్రెడ్స్ ప్రియారిటీ అంటే రిటర్న్స్ ప్రియారిటీ ఆఫ్ థ్రెడ్. అంటే ఏంటి, ఏ థ్రెడ్ 4-5 ఉన్నాయి, ఏ థ్రెడ్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాయి, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేదని గెట్ ప్రియారిటీ. ఈజ్ అలైవ్ అంటే స్టిల్ రన్నింగ్ ఆర్ నాట్. థ్రెడ్ అనేది స్టిల్ రన్నింగ్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తున్నాం. ఈజ్ అలైవ్ అంటే ఏంటి, ఏదైతే థ్రెడ్ రన్ అవుతుందో ఇక్కడ ఏంటి థ్రెడ్ నేమ్ ఇస్తున్నాం. గివ్ ద నేమ్ టు ద thread, returns the thread name, returns the thread name. get name అంటే ఏంటి, ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదో దాని ప్రియారిటీ చూపిస్తుంది. ఈజ్ అలైవ్ అంటే స్టిల్ రన్నింగ్ ఆర్ నాట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఈజ్ అలైవ్ రన్ అయితే ఓకే ఎస్ అని, లేకపోతే అదర్వైజ్ నో అని. జాయిన్
అంటే ఏంటి వెయిట్ ఫోర్. జాయిన్ అంటే మనం ఆల్రెడీ ఒక థ్రెడ్ రన్ అవుతుంది, వెయిట్ ఫోర్ ద థ్రెడ్ టు ఎండ్. థ్రెడ్ టు ఎండ్ అంటే ఏంటి, సపోజ్ ఏది ఈ జాయిన్ ఇది ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతుంది కదా, అది దానికోసం వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ మోడ్, వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది ఏంటి, వెళ్ళి జాయిన్ అవ్వడానికి సో వెయిట్ ఫర్ థ్రెడ్ టు ఎండ్ అంటే ఈ థ్రెడ్ ఏదైతే రన్నింగ్ ఉందో ఆ థ్రెడ్ ఎండ్ అయిపోతే ఇది రెడీ టు గో అనమాట, వెళ్ళి జాయిన్ అవ్వడం కోసం జాయిన్ మెథడ్లో ఉంటుంది. రన్ అండ్ ఎంట్రీ పాయింట్ ఫర్ ద థ్రెడ్. ఎంట్రీ పాయింట్ ఫర్ ద థ్రెడ్ అంటే ఏంటి, జస్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఐ మీన్ అందులో వెళ్ళి రన్ ఇక్కడ థ్రెడ్ వెయిట్ చేసింది కదా, జాయిన్ అయింది, జాయిన్ తర్వాత ఏంటి రన్ అవ్వాలి కదా, ఎంట్రీ పాయింట్ అనమాట రన్నింగ్. స్లీప్ మోడ్ అంటే ఏంటి, సస్పెండ్ ద థ్రెడ్. సస్పెండ్ అంటే ఏంటి, సపోజ్ కొంచెం టైం, సపోజ్ మన 3 ఉన్నాయి, ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కొంచెం వెయిట్ 3 minutes, ఐ మీన్ మన రన్నింగ్ థ్రెడ్స్ కదా, T1 T2 T3 3 థ్రెడ్స్ ఉన్నాయమ్మ. ఇది 3 minutes ఒక్కొక్క మన థ్రెడ్ ప్రియారిటీ వచ్చేసి మనకు 3 minutes ఇచ్చాం. ఇక్కడ ఈ థ్రెడ్ వచ్చేసి 5 minutes అసలు ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది, ఇది 6 minutes, ఇది 2 minutes ఉంటుంది. సో మనకేం చేస్తామంటే అన్ని థ్రెడ్స్ 3 minutes రన్ అవుతాయంటే, సపోజ్ ఇక్కడ 3 minutes అయిపోతే ఇంకా దీంట్లో రిమైనింగ్ 2 ఉంటుంది కదా, అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కూడా 3 minutes ఉంటుంది, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇది 3 ఉంది కదా, దీని అది అంటే 2 minutes ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 2 minutes ఇది సస్పెండ్ మోడ్లో ఉంటుంది, అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయింది, ఇది సస్పెండ్ మోడ్లో ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద స్లీప్. కొంచెం వెయిట్ చేసి మళ్ళీ 3 minutesకి మళ్ళీ ఇవి రిమైనింగ్ ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది అనమాట. దాని పర్పస్లో దట్ ఈస్ ద స్లీప్ మెథడ్, సస్పెండ్ మెథడ్ అనమాట. స్టార్ట్ ఇదేంటి, కాలింగ్ ద రన్నింగ్ మెథడ్. రన్నింగ్ మెథడ్ని కాల్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ట్. అంటే జాయిన్ అండ్ రన్ అంటే ఏం చెప్పాము మనం, ఎంట్రీ పాయింట్ ఎంటర్ అయింది, సో రన్ అవ్వాలంటే ఏంటి, స్టార్ట్ అని కాల్ చేయాలి, కాబట్టి కాలింగ్ ఫర్ ద రన్నింగ్ మెథడ్. దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ క్లాస్ మెథడ్స్.